ఆయనో కెప్టెన్. ప్రస్తుతం ఆ కెప్టెన్కు సోల్జర్స్ అవసరం వచ్చిందట. ఇంతకీ సోల్జర్స్ అంటే యుద్ధం చేసేందుకు అనుకుంటే పొరపాటే. సోషల్ మీడియాలో వార్ చేసేందుకు వారియర్స్ కావాలట. ఆ కెప్టెన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న సామాజిక మాధ్యమాల్లో వెనుకబడినట్లు లేటుగా తెలుసుకున్నారు. ఎయిర్ ఫోర్స్లో ఒకప్పటి ఆ కెప్టెన్ ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో కీలక పోర్ట్ఫోలియోను నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటైన సోషల్ మీడియా సోల్జర్స్ కథ? నల్లమాది ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేరు. కెప్టెన్ టర్న్ పొలిటీషియన్. ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకొచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేత. అన్నింటిలో ముఖ్యంగా అభివృద్ధిలోనూ ఉత్తముడిగా పేరున్న ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలను నిర్వహిస్తున్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి మంత్రిగా పనిచేసి నల్గొండ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన పొలిటికల్ ప్రొఫైల్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది. రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. 2023 ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఈయన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ఈ దంపతులు. 2 నియోజకవర్గాల్లో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత చేస్తున్న మంత్రి ఉత్తమ్లో కొంత అసంతృప్తి ఉందట. ఎన్ని మంచి పనులు చేసినా తగిన ప్రచారం లేదన్నది ఈ నేత వాదన. అందుకే ఈ మంత్రి మధ్యలో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఎవరికైనా నేమ్ రావాలన్నా, ఫేమస్ కావాలన్నా సోషల్ మీడియా అవసరం అనివార్యమైంది. అతి త్వరలో పాపులర్ కావాలన్నా ఇదే కీలకం. సోషల్ మీడియా వనరులే ఎవరినైనా హీరోను చేస్తాయి. వేలల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ ఉంటాయి. పొరపాటు పనులు చేస్తే వెంటనే జీరోను చేయటం కూడా సోషల్ మీడియాకే సొంతం. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సామాజిక మాధ్యమ మార్గాన్ని ఎంచుకుని ఆ దిశలో దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. అంతే, సోషల్ మీడియా సోల్జర్స్ ఎంపిక కోసం కోదాడలో 2 నియోజకవర్గాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ఉత్తమ్ దంపతులు సమావేశం నిర్వహించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి ఒకరు, మున్సిపాలిటీలో వార్డుకు ఒకరు చొప్పున ఇలాంటి వారిని నియమించేందుకు సిద్ధమయ్యారు. ఆ బాధ్యతలను మండల, గ్రామ శాఖ అధ్యక్షులకే అప్పగించామని మంత్రి ప్రకటించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులు చేసినా అనుకున్నంత ప్రచారం రావటం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు లోకల్ టాక్. చేసిన పనులను చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ ఈ విషయంలో తాము వెనకబడిపోయామన్నది ఉత్తమ్ దంపతుల వాదన. ఇక నుంచి తాము చేపట్టే అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ పరంగా తాము పాల్గొనే కార్యక్రమాలను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని చెప్పారట. యాక్టివ్గా పనిచేసిన వారికి ఫ్యూచర్లో కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అభివృద్ధి విషయంలో తాము ఎంత వేగంగా అడుగులు వేస్తున్నామో సోషల్ మీడియా సోల్జర్స్ కూడా అంతే స్పీడ్గా రెస్పాండ్ కావాలని సూచించారట. దీంతో ఇన్నాళ్లు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఉత్తమ్ దంపతులు ఇప్పుడు వీటిని వాడుకుని ఇంకా పాపులర్ కావాలని ప్లాన్ చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ సోషల్ మీడియా సోల్జర్స్ తో భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు కల్పించుకుంటారో చూడాలి మరి.